వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. వెల్కమ్ టు ఆర్టీవీ. నేను మీ గయాజ్ని. సాఫ్ట్వేర్ కంపెనీలు ప్రస్తుతం మనము చూస్తున్నాం. కోల్కతా, ఢిల్లీ, ముంబై, హైదరాబాద్, బెంగళూరు వంటి మహానగరాల్లో తప్ప మామూలు జిల్లాలు లేవు. తొలిసారిగా నెల్లూరు జిల్లాలో సాఫ్ట్వేర్ కంపెనీ ఒక మంచి సంకల్పంతో ఏర్పాటు చేసిన కోమిట్ల నిఖిల్ కుమార్ రెడ్డి ప్రస్తుతం మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడతాం. సార్ చెప్పండి, అంటే మామూలుగా సాఫ్ట్వేర్ కంపెనీలు మహానగరాల్లో ఉండేవి, మీరు ఒక నెల్లూరు వాసులై నెల్లూరులోనే స్థాపించి 10 మందికి సహాయపడాలనే ఉద్దేశంతో ముందుకు వచ్చారు. అసలు మీ నేటివ్ ప్లేస్ ఎక్కడ? అసలు మీకు ఈ ఆలోచన ఎలా వచ్చింది? సో మా నేటివ్ ప్లేస్ నెల్లూరు అండి. నేను నెల్లూరులో ఇంటర్మీడియట్ వరకు చదువుకున్నాను. తర్వాత బెంగళూరులో అండర్ గ్రాడ్ చేశాను. యూఎస్లో మాస్టర్స్ చేశాను. యూఎస్లో మాస్టర్స్ చేసి ఒక 10 years వర్క్ చేసి తర్వాత కంపెనీ స్టార్ట్ చేశాను. ఇన్ లాస్ట్ 17 yearsలో కంపెనీ హ్యాస్ గ్రోన్. టెరలాజిక్ అని చెప్పి ఒక 13 different ప్లేసెస్లో ఉంది విత్ 1300 employees విత్ వెరీ గుడ్ బేస్ అనమాట. బట్ ఇట్స్ ఎ సర్వీసెస్ కంపెనీ. మధ్యలో ఒకసారి ప్రోడక్ట్ చేద్దామని 2015లో వీ స్టార్టెడ్ ఏ ప్రోడక్ట్, గుడ్ ప్రోడక్ట్. ఫస్ట్ యూఎస్లో స్టార్ట్ చేశారు సార్ మీరు? 2008లో యూఎస్లో స్టార్ట్ చేసాం. యూఎస్లో కంపెనీ రిజిస్టర్ చేసి వచ్చి అప్పుడు కూడా నెల్లూరులోనే స్టార్ట్ చేసాం. నెల్లూరులో స్టార్ట్ చేసి ఒక 6 monthsకి అన్ఫార్చునేట్లీ అప్పట్లో కస్టమర్ మైండ్ సెట్ ఎలా ఉండేదంటే, యూఎస్లో కస్టమర్ని అడిగితే నెల్లూరు లాంటి చిన్న టౌన్కి రావాలంటే అబ్బా కష్టం కదా, ఫ్లైట్ దిగి చాలా డ్రైవ్ చేయాలి అని వచ్చేవాళ్ళు కాదు. సో ఒక 7 months 8 monthsలో మేము నెల్లూరులో ఆఫీస్ వెకేట్ చేసి బెంగళూరుకి వెళ్ళాం. బెంగళూరుకి వెళ్ళినప్పటి నుంచి మళ్ళీ గ్రో అయ్యాము. అంత బాగా జరిగింది లాస్ట్ 17 yearsలో. సో ఇప్పుడు మైండ్ సెట్ మారింది. 2022లో మళ్ళీ నెల్లూరుకి వచ్చాం టెరలాజిక్ నుంచి. అప్పుడు మేము వచ్చిన ఫస్ట్ కంపెనీ మనం నెల్లూరులో ఆఫీస్ స్టార్ట్ చేసాం. ఈసారి అందరూ అడిగారు నన్ను, ఈసారి కూడా వచ్చి వెళ్ళిపోతారా అని చెప్పి. ఈసారి ఉన్నాము. 3 yearsలో 100 people హైర్ చేసాము. అండ్ అట్రిషన్ రేట్ ఈజ్ 0 ఫర్ ఆల్ CEOs. నేను ఒకటే మెసేజ్ చెప్తాను, ఒక చిన్న రిస్క్ తీసుకోండి, చిన్న ఊరిలో పెట్టండి. ఎందుకంటే చిన్న ఊరిలో పెడితే మనం ఒకటి ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీ క్రియేట్ చేస్తాం. 2 వచ్చి చిన్న ఊరిలో బికాజ్ మనమే ఫస్ట్ సెకండ్ థర్డ్ ఉంటాం కాబట్టి కంపెనీ, హై ఛాన్సెస్ దట్ ఎంప్లాయీస్ విల్ బి మచ్ మోర్ వెరీ హ్యాపీ అండ్ లాయల్ టు అస్. అండ్ వాళ్ళు అట్రిషన్ రేట్ ఎస్పెషలీ సో లో ఇన్ స్మాలర్ టౌన్స్. సో అందుకని నాకు అది బాగా అనిపించింది. సో ఈసారి మళ్ళీ ప్రోడక్ట్ చేద్దాము అని చెప్పి డిసైడ్ అయిన తర్వాత బ్లేజప్ అని కంపెనీ స్టార్ట్ చేయగానే ఫస్ట్ నా థాట్ స్మాలర్ టౌన్స్ అండ్ ప్లేసెస్ వేర్ అట్రిషన్ విల్ బి లో. నెంబర్ 1 అంటే నేను ఊరికి మంచి చేయాలి అన్ని మాటలు చెప్తే అన్ని సినిమాటిక్గా ఉంటాయి. బట్ రియాలిటీ ఈజ్ మా బెనిఫిట్. కంపెనీ పెట్టినప్పుడు అది కంపెనీ సక్సెస్ అయితేనే కదా ఎంప్లాయ్మెంట్ క్రియేట్ అవుతుంది. సో కంపెనీ పెట్టాలని డిసైడ్ అయిన తర్వాత ఫస్ట్ వచ్చింది నెల్లూరులోనే చేయాలి అని. సో ప్లాన్ చేసి ఫస్ట్ పైలట్ టీమ్ని పెట్టి ప్రోడక్ట్ స్టార్ట్ చేసాం. సో ఇప్పుడు పైలట్ ఈజ్ రెడీ. నౌ వీఆర్ రెడీ ఫర్ లాంచింగ్ ద ప్రోడక్ట్. నెక్స్ట్ couple of monthsలో మార్కెట్లోకి ఫుల్ థ్రాటిల్ వెళ్తాము. అప్పుడు హైరింగ్ కూడా ఫుల్ చేస్తాము. అందుకే నెల్లూరులో మంచిగా ఆఫీస్ చూశారు కదా. సో ఒక 100 peopleకి రెడీ చేసుకున్నాం ఆఫీస్. ఫస్ట్ 100 peopleకి. సో ఇది ఆ స్టేజ్కి వెళ్ళిన తర్వాత దాన్ని అంచెలంచెలుగా నెక్స్ట్ స్టెప్ ఆలోచించాలి. మన ప్లాన్ వచ్చి నెక్స్ట్ 3 yearsలో 18 monthsలో ఒక 200 peopleని హైర్ చేయాలి నెల్లూరు నుంచి బ్లేజప్కి. బట్ గుడ్ ప్లాన్ అంతా దేవుడి దయ బాగా జరిగితే ఒక 3 to 5 yearsలో ఒక 500 people అయితే డెఫినెట్గా ఎంప్లాయ్ చేయొచ్చు అని ఒక గట్టి స్ట్రాంగ్ ఫీలింగ్. సార్ అదేవిధంగా మీరు అంటే నెల్లూరులో కూడా కొన్ని సేవా కార్యక్రమాలు కూడా చేపడుతున్నారు. అదే మన టెంపుల్స్ ఒకటి కట్టారు. మొత్తం అంటే ఈ సేవా కార్యక్రమాలు కూడా ఎలా చేస్తున్నారు? ఏమైనా సపరేట్గా మీరు ఒక సంస్థ ఏమైనా ఏర్పాటు చేసి స్వచ్ఛంద సేవా సంస్థ మొదలుగా? అంటే 2023లో స్టార్ట్ చేసాం మేము శంకర్ బాబా ట్రస్ట్ అని. ఆ ట్రస్ట్ నుంచి ఒక టెంపుల్ ఫామ్ చేసాం. ఆ టెంపుల్ వచ్చి ఇది కొద్దిగా యూనిక్ కాన్సెప్ట్. ఇది కాన్సెప్ట్ అనకూడదు, అది నా కల్లోకి వచ్చింది ఒక 10 years బ్యాక్ 11 years బ్యాక్. ఆది గురు పరమేశ్వరుడు శివుడు శివలింగం ముందు బాబా కూర్చోంటారు. సో అది కల్లో వచ్చినప్పుడు నేను అటువంటి టెంపుల్ ఉంటుంటుంది, జస్ట్ నాకు వచ్చిందంటే ఎక్కడో చూసుంటాను అని చెప్పి నేను సెర్చ్ చేశాను ఆ టెంపుల్ కోసం. మొత్తం ఇండియా వైడ్ షిరిడీకి మల్టిపుల్ టైమ్స్ వెళ్ళాను, శివుని దగ్గరికి మల్టిపుల్ టైమ్స్ వెళ్ళాను.
బట్ నాకు ఆ ఫీల్ ఏదో మిస్ అవుతా ఉంది. అంటే నాకు ఆ కళ్ళ వచ్చింది, ఎక్కడ దొరకకపోయేసరికి మనమే ఎందుకు ఒక చిన్న టెంపుల్ ఫామ్ చేసుకొని మనకి కళ్ళలోకి వచ్చిన దేవుడిని ఆరాధించకూడదని ఒక థాట్ వచ్చింది. అప్పుడు మా మదర్కి చెప్తే మా మదర్ టెంపుల్స్ కట్టేదంతా పెద్దోళ్ళ పనిరా, మనం చేయకూడదు, వద్దని చెప్పారు. సో నేను అంటే వినలేదు, నిజంగా చేయాలని ఒక దృఢమైన దీంట్లో ఉన్నాను నేను. కానీ అన్ఫార్చునేట్లీ 16 to 18 ఫైనాన్షియలీ బాగా డిస్ట్రెస్ వచ్చింది, చాలా డిస్ట్రెస్ వచ్చింది. అప్పుడు యాత్రాజీని అనే కంపెనీ పెట్టి 1200 బస్సులు కార్లు అన్నీ పెట్టిన తర్వాత కోమిట్ల బస్సు చాలా డిస్ట్రెస్ వచ్చింది, ఫైనాన్షియలీ చాలా డిస్ట్రెస్ వచ్చినప్పుడు ఇదేంద్రా ఇది ఇంత టఫ్ టైం వస్తుంది అని. అట్ ద సేమ్ టైం నేను దేవుడిని కోరలేను. నేను 2005లో దేవుడికి చెప్పాను ఇంక లైఫ్లో కోరను అని. ఈవెన్ అది చచ్చిపోయే ప్రాణం పోతున్నా కూడా కోరిక అయితే కోరలేను. ఇదేంటి ఇది నా లైఫ్ ఇట్ అయిపోయింది, ఇటు కోరలేను, టఫ్ సిచ్యువేషన్, ఎట్ట బయటపడాలని ఆలోచిస్తామంటే నాకు ఒకటే వచ్చింది కల్లో, పీస్ఫుల్గా నన్ను నమ్ము, జస్ట్ ఫాలో మీ, అంతే, ఇంకేం చేయొద్దు నువ్వు, జస్ట్ ట్రస్ట్ మీ. అది నేను బ్లైండ్గా ట్రస్ట్ చేశాను. అండ్ ఆ ట్రస్ట్ రికవర్డ్ ఎవ్రీథింగ్. ఆ ఫైనాన్షియల్ లాస్ రికవర్ అయిపోయింది, కంపెనీ ఈజ్ డూయింగ్ గుడ్. దెన్ ఈ కంపెనీని టెర్లాజిక్ని మేము ఒక ప్రైవేట్ ఈక్విటీ ఫర్మ్ కమ్మాము, మనీ వచ్చింది. ఇన్వెస్ట్మెంట్ ఫర్మ్స్ చాలా దగ్గర ఇన్వెస్ట్ చేశాను, మనీ ఎక్కడికక్కడ అన్నీ బాగా దేవుడు చల్లగా ఇచ్చాడు, ఏం రూపాయి ఇబ్బంది లేకుండా అంతా బాగా చూసుకున్నాను. అంటే మనీ ఒక్కటేని కాదు, పీస్ ఆఫ్ మైండ్. అందుకని 22లో డిసైడ్ అయ్యాను, లేదు మనం అనుకుంది చేయాలి అని. ఈసారి మా మదర్ దగ్గరికి వెళ్ళి టెంపుల్ కడదాం అనుకున్నానంటే మా మదర్ నీ ఇష్టం అనింది, నో చెప్పలేదు. ఆ నీ ఇష్టం అనేది ఎస్ అని తీసుకున్నాను. సరే నా వైఫ్ దగ్గరికి వెళ్ళి అడిగాను, అమ్మాయి ఇలా చేద్దాం అనుకున్నాను అంటే నీ ఇష్టం అనింది. ఈసారి వెంటనే షిరిడి వెళ్ళి బాబా ఇలా అన్నారు, ఐ నీడ్ యువర్ బ్లెస్సింగ్స్ విల్ స్టార్ట్ అని, అంతే, ఇంకెవరికి తిరిగి చూడలేదు. ఆ రోజు స్టార్ట్ చేసి 23 నవంబర్లో ఒక రూపం వచ్చింది, ఇది స్టార్ట్ చేసాం. స్టార్ట్ చేసిన తర్వాత అనిపించింది జస్ట్ టెంపుల్ అంటే వర్షిప్ ప్లేస్, అంటే మనం ఏదో ఒక రిలీజియన్ని ఫేవర్ చేసినట్టు, లేకపోతే ఏదో అంటే మన బిలీఫ్ సిస్టమ్ని రబ్ చేసినట్టు. నా కాన్సెప్ట్ ఈజ్ నాట్ నా బిలీఫ్ని ఎవరికో రబ్ చేయాలని కాదు, మంచి చేయాలి. సో అందుకని ఏం ఆలోచించామంటే చుట్టుపక్కల పిల్లలకి ఎడ్యుకేషన్ ఇద్దాం. ఎడ్యుకేషన్ ఎలా ఇవ్వాలి, ఆల్రెడీ గవర్నమెంట్ వాళ్ళ పని వాళ్ళు చేస్తున్నారు, గవర్నమెంట్ స్కూల్స్ ఉన్నాయి, ప్రైవేట్ స్కూల్స్ ఉన్నాయి. ఇన్ని ఉన్నప్పుడు మనం కూడా వెళ్ళి కాంపిటీషన్కి ఒక స్కూల్ పెట్టేది అనేది అది నా దృష్టిలో ప్రజాసేవ కాదు అనిపించింది. నాకు అనిపించింది చదువుకునే పిల్లలకి మనం ఇంకేం చేస్తే వాళ్ళు బెటర్ అవుతారు. నాకు అనిపించింది ఓకే, చాలామందికి ట్యూషన్కి వెళ్ళడానికి ఎక్స్ట్రా మనీ ఉండదు. సో అటువంటి పిల్లల్ని ఈ గవర్నమెంట్ స్కూల్స్కి వెళ్తే, వన్ కండిషన్ ఈజ్ గవర్నమెంట్ స్కూల్స్ ప్లస్ బాగా పూర్ పీపుల్ నియర్ బై, వాళ్ళని తీసుకొని వచ్చి వాళ్ళకి మ్యాథ్, సైన్సెస్ అవి నేర్పించి, స్పోర్ట్స్ అండ్ ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ తోటి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ వస్తుంది. సో అది క్రియేట్ చేసి నైట్ టైం డిన్నర్ సచ్ దట్ న్యూట్రిషియస్ ఫుడ్ ఇస్తే పిల్లలు బాగుంటారని ఒక 50 కిడ్స్ని పిక్ చేసాం. ఇది సెకండ్ ఇయర్, 2 years కంప్లీట్ అయిపోయాయి ఈ రోజు తోటి, ఈరోజు యానివర్సరీ. సో 2 years 50 కిడ్స్ అప్ టు 7th grade, 8th grade నుంచి తీసుకోవడం లేదు, బికాజ్ 8th grade నుంచి ఐ థింక్ ఫోకస్ ఆన్ ఎడ్యుకేషన్ మోర్ ఈజ్ నీడెడ్. మనం ఇంకా అంటే ఆ టైప్ ఆఫ్ టీచింగ్ లేదు మన దగ్గర. సో రైట్ నా చిన్నపిల్లలు బాగా చేస్తున్నారు. 50 కిడ్స్ ఎవ్రీడే వస్తారు, మంచి చదువుకుంటారు, ఆడుకుంటారు, డ్యాన్స్లు వేస్తారు, పాటలు పాడతారు, ఇంగ్లీష్లో మాట్లాడిస్తాం వాళ్ళ చేత ఫర్ ఇది, ప్లస్ డీసెంట్ ఫుడ్ ఇస్తాం వాళ్ళకి, మంచి ఫుడ్, డీసెంట్ కాదు కానీ మంచి ఫుడ్, నేను వాళ్ళతో ఆడుకుంటాను, ప్లస్ పాయింట్ బాగుంది. సార్ ఇప్పుడు మీ ఫాదరు మదరు ఏం చేసేవాళ్ళు? మా మదర్ ఆ రోజుల్లో బీఎస్సీ సైన్సెస్ అండ్ దెన్ టీచర్గా చేశారు, వెరీ ఫ్యూ స్మాల్ పీరియడ్. మా ఫాదర్ గవర్నమెంట్ సర్వెంట్, వెటనరీ డాక్టర్. సో వెటనరీ డాక్టర్గా రిటైర్ అయ్యారు, ఎర్లీగా రిటైర్ అయ్యారు యాక్చువల్లీ, ఏజ్కి బిఫోర్ ఆయన ఆ రోజుల్లో, ఐ డోంట్ నో ద రీజన్స్, కానీ ముందే రిటైర్ అయిపోయారు. లాస్ట్ 25 years నుంచి నేను చేస్తున్న యాక్టివిటీస్లో నాకు బ్యాక్ బోన్ లాగా సపోర్ట్ చేశారు. అంటే మీరు ఇక్కడే చదువుకున్నారు మొత్తం, మీ స్టడీ మొత్తం అంటే ఇంటర్మీడియట్ వరకు నెల్లూరు, బ్యాచిలర్స్ ఆఫ్ ఇంజనీరింగ్ వచ్చి బెంగళూరు, మాస్టర్స్ వచ్చి అమెరికాలో చదువుకున్నారు. ఓకే. అంటే మీరు సాఫ్ట్వేర్ రంగంలోకి వెళ్ళడానికి, అంటే ఫాదర్ చూస్తే ఒక రకంగా డాక్టరు, మదర్ కూడా ఇది, మీరు సాఫ్ట్వేర్ వైపు వెళ్ళడానికి కారణం ఎలా? మీ ఇంట్రెస్టా లేకుంటే? అంటే నేను గ్రాడ్యుయేట్ అయినప్పుడు సాఫ్ట్వేర్ రంగం అంటూ పెద్ద లేదు నిజం చెప్పండి. 97లో మేము గ్రాడ్యుయేట్ అయినప్పుడు బెంగళూరులోనే ఒక 20 కంపెనీలు ఉన్నాయి.
అన్ని లేవు. అదే అంటే ఒక విధంగా చెప్పాలంటే డెస్టినీ అంటారు చూడండి, అది లక్. అది అంటే ఏదో తెలిసి చేసేసామంటే అది అంత పిచ్చి మాటలు. కానీ ఆ రోజుల్లో కంప్యూటర్ సైన్స్ చదివితే బాగుంటుంది అని మా మామ యూఎస్లో ఉన్న మామ చెప్పారు. కంప్యూటర్ సైన్స్ చదువురా ఇప్పుడు అందరూ సాఫ్ట్వేర్ ఇంజనీర్లు అవుతున్నారు యూఎస్లో అన్నారు. అప్పుడు ఇండియాలో సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవుతారో లేదో నాకు తెలియదు. ఆయన చెప్పారు, కంప్యూటర్ సైన్స్ తీసుకున్నాను, చదువుకున్నాను, అయిపోయింది. అది డెస్టినీ తీసుకెళ్ళి. సార్ ఇప్పుడు మీరు ఇక్కడ ఒక కంపెనీ ఏర్పాటు చేశారు. ఎట్లా ఏమైనా నిరుపేదలకు ఉండి మెరిట్ స్టూడెంట్ మీకు పనికి వచ్చే వాళ్ళని తీసుకుంటున్నారా? ఎలా రిక్రూట్మెంట్ ఎలా ఉంటుంది? అంటే టు బీ ఫెయిర్, జాబ్లో అయితే వాళ్ళ నిరుపేద వాళ్ళ డబ్బులు ఉండే వాళ్ళు అసలు మనకు తెలియని కూడా తెలియదు, మనకు అసలు ఐడియా లేదు. మనం అయితే మెరిట్ బేస్డ్, 100% మెరిట్ బేస్డ్. పిల్లల్లో ఇప్పుడు న్యూ గ్రాడ్ తీసుకున్నాం అనుకోండి కాలేజ్ నుంచి, వాళ్ళకి ఫస్ట్ ఒక రిటర్న్ టెస్ట్ ఉంటుంది. రిటర్న్ టెస్ట్ బాగా చేస్తే ఇంటర్వ్యూస్ ఉంటాయి, మల్టిపుల్ రౌండ్స్ ఆఫ్ ఇంటర్వ్యూస్ ఉంటాయి. లాస్ట్లో ఒక హెచ్ఆర్ రౌండ్ కానీ నేను కానీ మాట్లాడతాము. మంచిగా ఒకటి వచ్చి నాలెడ్జ్, 2 చాలామందికి నాలెడ్జ్ ఉంటుంది, మార్కులు ఉంటాయి, బట్ మోటార్ స్కిల్స్ ఉండవు. మోటార్ స్కిల్స్ అంటే లైఫ్ స్కిల్స్. సో మేము చూసేటప్పుడు లైఫ్ స్కిల్స్ కూడా చూస్తాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇద్దరికి 85% వచ్చింది, అన్నింటిలో బాగా చేస్తారు, నా దగ్గర ఒక్క పొజిషనే ఉంది. ఎవరికి ఇస్తాము అంటే మోటార్ స్కిల్స్ ఉండే వాళ్ళకి ఇస్తాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇంజనీరింగ్ అయిపోయి 6 months అయింది, ఇంట్లో ఖాళీగా ఉండి నేను కోర్స్ తీసుకుంటున్నాను వర్సెస్ ఇంట్లో ఖాళీగా ఉన్నాను, నా దగ్గర మనీ లేదు, నేను పార్ట్ టైమ్గా ఓలా డ్రైవరో యూబర్ డ్రైవరో లేదా పిజ్జా హట్లో పిజ్జా చేస్తూ కోర్స్ తీసుకుంటున్నాను అనే పిల్లడికి ఇస్తాం. ఎందుకంటే వాళ్ళకి లైఫ్ స్కిల్స్ ఎక్కువ ఉంటాయి, బతకడానికి మార్గాలు ఆల్రెడీ ట్రై చేశారు కాబట్టి. ఏమి చేయకుండా ఇంట్లోనే ఉన్న పిల్లలకి ప్రిఫరెన్స్ ఉండదు. ఏది మన దగ్గర 2 పొజిషన్స్ ఉంటే ఇద్దరిని తీసుకుంటాం, 2 లేనప్పుడు ఫస్ట్ ఆప్షన్ వచ్చి లైఫ్ స్కిల్స్ ఉన్న పిల్లల్ని తీసుకుంటాం. సరే ఇంకోటి అంటే మామూలుగా మహానగరాల్లో మాత్రం అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒక పరిశ్రమ ఏర్పాటు చేయాలంటే రోడ్స్ చూస్తారు, వాటర్ చూస్తారు, ఎలక్ట్రిసిటీ చూస్తారు, అన్ని వసతులు ఉంటేనే అక్కడ పరిశ్రమ ఏర్పాటు చేస్తే సక్సెస్ఫుల్ అవుతుంది. అంటే పోర్టు కానీ ఎయిర్పోర్ట్ ఇది కానీ మొత్తం చూసే ఏర్పాటు. అలాంటిది ఒక చిన్న నెల్లూరులో మీరు ఒక సాఫ్ట్వేర్ కంపెనీ ఇక్కడి నుంచి మొదలు పెట్టడం అంటే అది సక్సెస్ కావచ్చు కాకపోవచ్చు, మీ ధైర్యం. అంటే నిజమే, అంటే మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఎయిర్పోర్ట్ చూస్తారు, నిజము. కాకపోతే ఎయిర్పోర్ట్కి ఇప్పుడు సిటీలో తీసుకోండి, బెంగళూరు, నేను సర్జాపూర్ రోడ్లో ఉంటాను, ఎయిర్పోర్ట్ వచ్చి నార్త్ బెంగళూరులో ఉంది. ఎయిర్పోర్ట్కి వెళ్ళాలంటే నాకు 2 hours కావాలి ఎగ్జాంపుల్. ఓకే, నాకు నెల్లూరు నుంచి చెన్నై ఎయిర్పోర్ట్ 3 hours, 3.5 ఎప్పుడైనా ట్రాఫిక్ ఉంటే లేదా 3 hours. ఇంకొక గంట ఎక్స్ట్రా వెళ్తే మన ఊర్లో చేస్తే మంచిది కదా, అంటే నెంబర్ 1 రైట్. మన ఊర్లో మనం క్రియేట్ చేయొచ్చు. ఆ 1 hourలో పెద్ద డిఫరెన్స్ రాదు, ఎవరికి ఇబ్బంది ఉండదు, నాకంటే కూడా యూఎస్ నుంచి వచ్చే గెస్ట్లకు ఇబ్బంది అవుద్ది. బట్ నేను 2-3 సార్లు వాళ్ళని కన్విన్స్ చేశాను, ఒక ఎక్స్ట్రా 1 hour, నెల్లూరు ఈజ్ ఎ బీచ్ సిటీ, యు నో వాట్ అంటాను. అంటే బీచ్ ఉందా మీ ఊర్లో అంటే ఎక్సలెంట్ బీచ్ అండి ఫస్ట్. తర్వాత చెప్తాం చిన్నగా, ఎక్సలెంట్ బీచ్, కొద్దిగా రోడ్డు అంత బాగుండదు, బట్ బీచ్ ఈజ్ అ బీచ్ సూపర్ ఉంటుంది కదా. అంటే వాటర్ అయితే బ్యూటిఫుల్ ఉంటుంది, కొద్దిగా డర్టీ ఉంటుంది, బట్ అడ్జస్ట్ చేసుకోవాలి. అంటే చెప్పే అంటే ప్రతి స్టోరీకి 2 sides ఉంటాయి కదండి, మనం వర్ణించేదాన్ని బట్టి ఉంది. మన ఊర్లో ఉన్న బీచ్ చాలా బాగుందని మంచిగా వర్ణించి తీసుకొస్తే ఆ చెత్త కనపడదు. అప్పుడు ఆ వాటరు మేమేం చెప్తామంటే రైజింగ్ సన్ సిటీ. నేను నా ఓన్ వర్డ్స్ చెప్పేస్తాను ఎవరికైనా సరే, మంచిగా ఎక్సలెంట్, ఎర్లీ మార్నింగ్ వెళ్ళండి 5:30కి బీచ్కి, మీరు నెల్లూరు ఇంక వదలరు అని చెప్తాను ఎవరికైనా. ఎవరు నెల్లూరుకి వచ్చాను అదే చెప్తాను. వాళ్ళు పోయే చింత చెప్తారు, ఆ లాస్ట్ మైల్ రోడ్డు బాగాలేదంటే ఎమ్మెల్యేతో మాట్లాడతాం, లేదు నెక్స్ట్ టైం వచ్చేసరికి రోడ్లు వేయించేస్తామని చెప్తాం. బట్ ఇదంతా ఏంటంటే మన ఊరిని మనం చెప్పుకోకపోతే ఎవరు ప్రమోట్ చేసుకుంటారు అని నా ఫీలింగ్. ఈ చిన్న చిన్న ఇష్యూస్ ఉంటాయండి, ఉన్నా కూడా మనం శ్రీ సిటీ కదా. ఇప్పుడు ఆయన రవి సన్నారెడ్డి గారు, ఆయన అలా అనుకుంటే శ్రీ సిటీ వచ్చేది కాదు కదా, రైట్. అన్న నేను చిన్నప్పటి నుంచి తెలుసు. నేను 10th class ఉన్నప్పుడు మా అక్క ఫ్రెండ్ని మ్యారేజ్ చేసుకున్నాడు, ప్లస్ నా బెస్ట్ ఫ్రెండ్ అక్కే మమత అక్క. బట్ నేనేది వాళ్ళు ఆ రోజుల్లో 15 ఏళ్ళ క్రితం వెనక్కి వచ్చి శ్రీ సిటీ బ్రహ్మాండం చేస్తాను, రైట్. ఎక్సలెంట్, ఒకసారి వెళ్ళినోళ్ళు వెళ్ళి చూస్తే తెలుస్తుంది, ఎక్సలెంట్ వర్క్, పెద్ద పెద్ద కంపెనీ. సో నేను చేసేది అంత చిన్నది. హోప్ఫుల్లీ అంటే ఈ సాఫ్ట్వేర్ దేనికి ఉపయోగపడుతుంది ఎట్లా? సో ఇప్పుడు మేము ఈ కంపెనీలో చేసే సాఫ్ట్వేర్ ఎనీ మిడ్ సైజ్ ఎంటర్ప్రైజ్ అంటే ఒక 300 employees 2000 employees ఉన్న ఎనీ కంపెనీ, ఒక మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ కావచ్చు, లేదా ఒక పెద్ద సాఫ్ట్వేర్ కంపెనీ అవ్వచ్చు, ఎవరైనా సరే ఎనీ కంపెనీ
ఓకే, వాళ్ళకి ఈరోజు ఎలా ఉంటుందంటే మార్కెట్లో ఒక 6-7 డిపార్ట్మెంట్స్ ఉంటే ప్రతి డిపార్ట్మెంట్కి ఏదో ఒక సాఫ్ట్వేర్ కొంటారు. ఇవన్నీ కలిపితే డేటా 6-7 దగ్గరలో విడివిడిగా ఉండిపోతుంది. అండ్ అందరూ ఈ సాఫ్ట్వేర్లు క్లౌడ్లో కొంటున్నారు. అంటే డిఫరెంట్ క్లౌడ్స్లో మన సాఫ్ట్వేర్ ఉంటుంది. ఏది మన సాఫ్ట్వేర్ ఉండేది కాక మన డేటా వెళ్ళి 6-7 దగ్గరలో కూర్చుంటుంది. సో మా థీమ్ ఏంటంటే ఒక సింగిల్ ప్లేస్ ఆఫ్ డేటా, వేరే 6-7 సాఫ్ట్వేర్ల బదులు ఒక్క సాఫ్ట్వేర్ వాడండి. ఒక్క సాఫ్ట్వేర్ ఒక్క దగ్గర డేటా ఉంటుంది. అప్పుడు సీమ్లెస్ ఇంట్రాక్షన్ పెట్టిన ఈ 6-7 డిపార్ట్మెంట్లో ఎఫిషియన్సీ ఇంప్రూవ్ అవుతుంది. 2, ఈ 6-7 డిపార్ట్మెంట్ల డేటా మీ దగ్గరే ఉంటుంది. అండ్ మా ఆప్షన్ ఏంటంటే క్లౌడ్లో పెట్టుకోండి, మీ క్లౌడ్ చాయిస్లో పెట్టుకోవచ్చు, ఆర్ మా క్లౌడ్లో ఉంటుంది, ఒక్క దగ్గర ఉంటుంది. సో ఎనీ టైం మీకు డేటా కావాలంటే ఈజ్ ఆఫ్ యూజ్లో వస్తుంది. ఈ మల్టీ ప్లేసెస్లో డేటా ఫ్లో అయినప్పుడు ఏమవుద్ది, ఇన్ని దగ్గర డేటా ఉన్నప్పుడు ఒక డిపార్ట్మెంట్ అప్డేట్ చేయకపోతే సరిగా పక్క డిపార్ట్మెంట్ డేటాకి ఈ డేటాకి సింక్ ఉండదు. సో ఒక 10 సంవత్సరాల కంపెనీ నడిపిన తర్వాత డేటాలో చాలా డిఫరెన్సెస్ ఉంటాయి. ఇప్పుడున్న డేటా సెక్యూరిటీ లాస్, స్ట్రింజెంట్ లాస్ ఉన్నాయి అక్రాస్ కంట్రీస్. సో దానివల్ల అది చాలా ఇబ్బంది అవుతుంది. సో అందుకని మా కోరిక, మా ప్రాబ్లం మేము సాల్వ్ చేసేది మెయిన్ అది. మిగతాది ఎవరైనా చేస్తారు, అందరూ చేస్తున్నారు, ఇది మల్టిపుల్ సాఫ్ట్వేర్స్ ఇది. సో దీంట్లో ఏం రాకెట్ సైన్స్ లేదు. సో మనం చేసాను, ప్రతి ఒక్కరు ఒక నిష్ ఉంటుంది. మన నిష్ వచ్చి హౌ డూ యూ ప్రొటెక్ట్ ద డేటా అండ్ కీప్ ద డేటా వన్ సింగిల్ డేటా ఫర్ ఆల్ ద డిపార్ట్మెంట్స్. అంటే 25 years బ్యాక్ ఈ సాఫ్ట్వేర్ రంగంలో చదువుకున్న వాళ్ళు మొత్తం అమెరికా అట్లా పోయేది. అంటే బెంగళూరు, చెన్నైలో కూడా సాఫ్ట్వేర్ కంపెనీస్ కూడా లేవు. ఈరోజు పట్టణాలు, మహాపట్టణాలు ఇప్పుడు జిల్లా స్థాయి కూడా తీసుకొని వస్తున్నారు. ఫ్యూచర్లో మీలాంటి వాళ్ళు ఇంకా ముందుకు వస్తే జిల్లా స్థాయి నుంచి తాలూకా స్థాయిలో కూడా సాఫ్ట్వేర్ కంపెనీస్ వచ్చే అవకాశాలు ఉండొచ్చు. డెఫినెట్ ఉండాలనే కోరుకుంటున్నాను. అంటే ఇప్పుడు యుఎస్లో వెళ్తే సిలికాన్ వ్యాలీ ఎక్కువ కంపెనీస్ అక్కడ ఉంటాయి. అట్టని డాలస్కి వెళ్తే తక్కువ ఉంటాయి, అంటే రిలేటివ్లీ తక్కువ ఉంటాయి, బట్ ఎన్నో కొన్ని ఉంటాయి. చిన్న ఊరికి వెళ్తే అక్కడ తగ్గట్టు ఏదో కొన్ని ఉంటాయి. మనకేమైందంటే మొత్తం ఉన్నాయన్నీ 4-6, మహా అయితే 4 లేదా 6 ఊర్లలో కాన్సన్ట్రేట్ అయిపోయాయి. సో ఓవర్ ద కోర్స్ ఆఫ్ టైం ఒక 2 reasons. ఒకటి, రైట్ నౌ మనం ఎక్కువ డిపెండెంట్ ఆన్ ఫారెన్ ఇన్వర్డ్ రెమిటెన్స్, అంటే వెదర్ జీసీసీస్ కావచ్చు, అంటే వాళ్ళ ఓన్ ఆఫీసెస్ ఇండియాలో, లేదా సర్వీస్ ఇండస్ట్రీ. ఆ 2 మీద ఎక్కువ డిపెండ్ అయి ఉన్నాం మనం. మన ఓన్ ప్రోడక్ట్ రెవెన్యూ జనరల్లీ తక్కువ ఉంది, బట్ లాస్ట్ 10 yearsలో చాలా ఇంప్రూవ్ అయింది. ఇది కానీ ఇంకా ఒక 10 folds అయింది అనుకోండి, దెన్ మనకి ఐటీ జాబ్ అనేది ప్రతి కంపెనీకి అవసరము, అందరూ ఇన్వెస్ట్ చేస్తారు. ఎందుకంటే మన ఓన్ ప్రోడక్ట్స్ వాడతారు. మన ఓన్ ప్రోడక్ట్స్ వాడి ఇండియా మొత్తం అంతా ఉన్నప్పుడు ఎక్కడికన్నా జాబ్ రావచ్చు, పెద్ద విషయం కాదు. నా దృష్టిలో ప్రతి ఊరికి వస్తాయి. 1 fine day నేను ఉండకపోవచ్చు చూడడానికి, బట్ ఆ రోజు అంటూ వస్తుంది. సార్, అంటే మీలాంటి వాళ్ళు మామూలుగా ఇప్పుడు సాఫ్ట్వేర్ కంపెనీ యూఎస్లో కానీ ఎక్కడైనా పెట్టి ఇప్పుడు మన ఇండియాకి వచ్చిన తర్వాత ఇప్పుడు అమరావతి డెవలప్ అయిపోతుంది, అక్కడ పెడతాం ఆలోచన ఉంటుంది. మీరు కేవలం నెల్లూరులోనే పెట్టాలని ఒక నిర్ణయించుకోవడం, అంటే దాని వెనకాల నెల్లూరు మీద ఉన్న అభిమానం, ప్రేమ అనుకోవచ్చా? 100% అండి. అంటే నేను వాళ్ళు చేసేది అది తప్పని నేను అన్ను. నాకు అంటే ఫ్యాక్ట్ చెప్పాలంటే నాకు మనీ మీద ఇంట్రెస్ట్ పోయిందండి. నా దృష్టిలో మనీ ఈజ్ నథింగ్. నేను అది వదిలేసి 2 సంవత్సరాలు అయింది. 2 సంవత్సరాల క్రిందట ఎప్పుడైతే ప్రతిష్టాపన చేశాను ఆ గుళ్ళో, ఆ రోజు నేను మనీ వదిలేశాను. నా లైఫ్ ఈజ్ డెడికేటెడ్ ఫర్ బాబా. అంటే మంచి చేయాలి, నా చుట్టూ ఉన్న నలుగురికి మంచి చేయాలి. ఆ మంచి ఫస్ట్ మన ఊర్లో చేస్తే కదా పక్క ఊరికి చేయగలం. మన ఊర్లో మనం చేసుకోకుండా ఇంకో ఊర్లో చేసేది అనేది సెకండరీ. సో ముందు మన ఊరిని బాగా చేసుకొని, మన ఊరు బాగుంటే తర్వాత ఆ మిగతా ఊర్లను చూడాలి. ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈజ్ బ్యాక్.